యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. సో పరిస్థితి, అవసరం, ఆలోచన ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ చేంజెస్ ద హోల్ థింగ్. హోల్ పర్స్పెక్టివ్ అంతే, ఒక్క ముక్కలో చెప్పేశారు సార్. సింపుల్. ఈ మూడే. గ్రేట్ థాట్ సార్. అయితే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ సార్, మీరు ఇన్ని ఆలోచనలు, మీకు ఇంత డెప్త్ ఆఫ్ థింకింగ్ ఒకవైపు, ఇంకోవైపు మీ జీవిత అనుభవాలు, పాఠాలు అన్నీ కలగలిసి సుధాకర్ గారు ఎటువైపు వెళ్తున్నారు అనుకోవాలి. అంటే వాట్ ఈస్ యువర్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ లిస్ట్ అని ఒకటి ఉంటాయి కదా సార్, ప్రదేశాలు చూడడం, ఫలానా గుడికి వెళ్ళాలి, ఫలానా గుళ్ళు గోపురాలు ఇష్టం పెద్ద లేదు, ఇష్టం లేదని అన్న. ఇష్టం లేదంటే మళ్ళీ తప్పుగా వెళ్ళిపోతుంది. అదే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను సంవత్సరానికి ఎలాగోలో ఒకసారి తిరుపతి వెళ్తాను. అది అనుకోకుండా మీకు తెలిసిందే, మా ఇంట్లో దగ్గర లాస్ట్ 7 ఏళ్ళుగా ఎవరో ఒకరు కాలం చేయడం వల్ల అది కుదరలేదు. సో రోజు ప్రతిదీ ఈ సంవత్సరం అందరం సుఖంగా ఉండాలి అని. సో అదొకటి ఐ గో డౌన్. పూజల పునస్కారాలు ఏమన్నా ఇంకా తను చూసుకుంటుంది. ఐ డోంట్ డిస్టర్బ్ హర్ లైఫ్, హర్ హ్యాపీనెస్, తనకి దాంట్లో వచ్చే ఆనందం. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే ఒక వేరే టాపిక్ చెప్పచ్చు అంటే చెప్తాను. చెప్పండి సార్. రోజు నేను తను కూర్చుని ఉన్నాం. ఎందుకంటే నేను ఒక సినిమా ఏదైనా చూద్దామా అని. ఇప్పుడు అంది లేదు, ఎందుకు చూడాలనిపిస్తుంది రానా. సరే, తనకి ఎందుకంటే 8:30, 9 మ్యాక్సిమం 9:30 కట్ ఆఫ్. మళ్ళీ షీ హాస్ టు స్లీప్. మళ్ళీ పొద్దున్న లేదు. అప్పుడు ఎందుకో మంచి మూడు, సరే వస్తానండి. పైకి వచ్చేసరికి నేను అప్పుడే జస్ట్ నా డ్రింక్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అని, ప్లీజ్. మీలోకి వెళ్ళి అది రెడీ చేసుకుంటే మిమ్మల్ని ఒక మాట అడుగు, నేను కాదనిలేదు, మీరు కూర్చుంటే అడుగుతాను. సరే ఓకే, ఒక 2 minutes ఉండు అని కూర్చున్నా. ఇప్పుడు చెప్పు అని. మీరేమీ అనుకోకూడదు. యు నో మీ, నేనేమీ అనుకోను. నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ ఉంటే నేను ఆన్సర్ చెప్తాను, లేదంటే జస్ట్ షగ్ మై షోల్డర్స్. రోజు మీరు ఇది తీసుకుంటున్నారు కదా, ఏమిటి దీంట్లో మీకు ఆనందం చేస్తాను. మళ్ళీ నేను అడిగిన దానికి ఉంటూ నువ్వు అడిగేవు, నేను సమాధానం చెప్పాలి కదా. రైట్, అయిపోయిన తర్వాత ఓకే. రోజు నువ్వు పొద్దున్నే దగ్గర ఒక 1.5 hour పూజ చేస్తాం. రోజు సాయంత్రం ఒక దగ్గర 1/2 hour or 45 minutes మెడిటేషన్. ఏంటి నీకు దాంట్లో? నాకు రిలాక్సేషన్, దిస్ ఇస్ మై రిలాక్సేషన్ అన్న. దైవ కార్యమైన ఒక వాట్ ఈస్ రిలాక్సేషన్? ఇది దైవమే, అంతేనా? ఇది నేను తీసుకుంటే నాకు ఇప్పుడు మీరు అన్నారు, నేను ఇవాళ మాట్లాడిన అన్ని మాటలు ఐ కీప్ థింకింగ్. రోజు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూనే ఉంటాను. రోజు ఇవాళ పొరపాటున నేను ఎవరినైనా ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ హర్ట్ చేశానా, ఓ మాట అన్నానా అన్నది నేను ఆలోచిస్తాను, విశ్లేషించుకుంటాను. ఇది నాకు, ఇది టానిక్ అంటే టానిక్. అది లేకుండా మీరు చేయలేరని, అది లేకుండా కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. నాకు ఇప్పుడు ఫస్ట్ శోభన్ బాబు గారిని నా ఇల్లు కొనుక్కున్నప్పుడు నీకు ఏంటి అలవాటు అన్నారు. సార్ బీర్లు తాగుతాను లావెక్కడానికి. అవన్నీ ఆపేసి నువ్వు ఇల్లు కొనుక్కున్న తర్వాత దాంట్లో నువ్వు తాగొచ్చు కదా అన్న. అవాళ మా ఇల్లు అది కొట్టేస్తుంటే నాకు ఆ మాటలు గుర్తుకొచ్చి, సో మా ఇల్లు అయ్యే వరకు నేను ఐఎమ్ నాట్ టచింగ్. బట్ స్టిల్ ఐ సిట్ టుగెదర్, హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ కీప్ థింకింగ్. ఇప్పుడు అయితే మానేశారు సరే, అది ఇల్లు అయ్యే వరకు లైఫ్లో నేను మానమ్మా. మానవని కాదు సార్, నేను అంటే దీక్ష తీసుకున్నారు. దీక్ష ఏం లేదు. ఆవేళ నా మానసిక గురువు ఆయన చెప్పారు, నా మానసిక గురువు శోభన్ బాబు గారి. ఆయన చెప్పారు ఆవేళ, అది కరెక్ట్గా ఇల్లు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అయిన తర్వాత అనుకున్నాను, ఐ ఫాలో ఇట్. నాకు ఏమండి మేము తాగలేకుండా ఉండలేమని ఎవడన్నానంటే నాకు అది నవ్వుతాలుగా ఉంటుంది. నేనేమన్నా అంటే మీరు తాగేదేమో ఫిల్లర్తో పెట్టి తాగుతారు, అదే తాగుడా అంటారు. ఇదేమో ఫిల్లర్తో పెడితే తాగుడా అంటారు, మేము తాగలేకుండా ఉండలేమంటారు. అరే వెన్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, వై కెన్ ఇట్ నాట్? అంతే కదా. దిస్ ఈస్ వేర్ మై ఫిలాసఫీ స్టార్ట్స్. దిస్ ఈస్ వేర్ ఇట్ ఈస్ హియర్. ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇస్ ద మైండ్. ఈ శరీరంలో ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఇది నువ్వు పర్ఫెక్ట్గా ట్యూన్ చేయి, నువ్వు దీన్ని కరప్ట్ చేసుకోకు, నథింగ్ విల్ హ్యాపన్.
ఎవడు ఏమని అనుకోండి, లెట్ పీపుల్ టాక్ బ్యాక్, లీవ్ ఇట్ ఆఫ్, ఇట్ డజంట్ కన్సర్న్ యూ. గ్రేట్ సార్. సింపుల్. మాట్లాడుకునేవాడు నువ్వు అన్నీ తీసుకొచ్చి ప్రూవ్ చేసినా కూడా మాట్లాడతారు. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ఫిలాసఫీ నాకు ఎక్కడి నుంచి ఉంది, నేను ఆవిడ మేము విడిపోలేదు బాబు అని మీ ఇద్దరం పక్కపక్కన కూర్చొని చెప్పాం. అది ఎందుకు అపశృతం నేను అడగలేదు సార్, అంతే. చెప్పాను, అదే. ఆవిడ చెప్పారు, సార్ చెప్పారు. అయినా ఇప్పటికీ సార్ మీరు శైలజ గారు బాగానే ఉన్నారా అంటారు. ఇంక నేను ఏం చేయను చెప్పండి మేడం. వస్తుంది బట్ అగైన్ మీ వివేకానికి వదిలేశానండి. ఇదే అంటాను, మీ వివేకానికి వదిలేశాను. అదేంటి సార్ నేను ఏం చెప్పానండి. ఇప్పుడు నేను ఇంత ఇదంతా మళ్ళీ ఈ ఉపోద్ఘాతం అంతా వేస్ట్ వాళ్ళకి. చాలా జీవితం దెన్ చూస్తారు. అక్కడి నుంచి అంటే ఇట్ స్టార్ట్ స్పించింగ్ యూ. ఒక మాట అట్లా సరదాగా అన్నారా, సరదాగా రాశారా, ఏదో అన్నారా, బట్ హౌ మచ్ ఇట్ మీన్స్ ఇట్ మీన్స్, హౌ మచ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ హస్ డన్. సరే పిల్లలు మీ ఇద్దరం ఇందాలు చెప్పినట్టు మేము తట్టుకోం, బట్ పెద్దలు, పేరెంట్స్, వాళ్ళు హౌ మచ్ ఇట్ మస్ట్ హవ్ హర్ట్ దెమ్ మేడం. అక్కడే నాకు వస్తుంది, ఏ పొరపాటు ఏ తప్పు చేయకుండా ఇంత అనుభవించాలా, ఇంత భరించాలా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అన్నదానికి వస్తుంది. బట్ ప్రపంచానికి అదే కావాలి. అవును సార్. వాళ్ళకి మంచి చెప్తే నాకు నచ్చదు. ఇవాళ ఏం చేశారంటే సార్, మీరు మంచిని కరెక్ట్గా కావాల్సిన రెసిపీతో ఇచ్చారు కాబట్టి చాలా మందికి ఆలోచింపచేసే పాయింట్స్ చెప్పారు మీరు ఇవాళ. I don't know, man. ఐ ఫీల్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ అస్ టు పాజ్. మీరు అన్నారు కదా సార్, I don't know. ఆలోచన, See, అవసరం, ఆ పరిస్థితి, ఇవన్నీ కలగలిసి ఆ విచక్షణతో తీసుకునే చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా సార్? everyone, ఎవ్రీవన్, మెన్ విమెన్ ఈక్వల్. every person, ఈ భూప్రపంచం వచ్చింది, యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు కాల్ యువర్ షాట్స్, యూ హ్యావ్ టు డిజైన్ యువర్ లైఫ్. నీ పద్ధతి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ కోరికలు ఏమిటి, నీ అలవాట్లు ఏంటి, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు కూడా నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు ఎవరితో మాట్లాడతావో నువ్వే డిసైడ్, ఎవరితో ఓపెన్గా నీ మనసు విప్పి మాట్లాడతావో నువ్వే చేసుకో. అందరూ మంచి, నా దృష్టిలో అమ్మా సత్యంగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. మళ్ళీ నేను తిరిగి ఇది పరిస్థితి, అవసరం, కాంబినేషన్ విల్ చేంజ్ ఇట్. వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్సైట్ సార్. దట్స్ హౌ ఐ లివ్. నేను అలాగే బతుకుతాను, అదే ఆలోచనతో ఈ ప్రపంచాన్ని వదిలి కూడా వెళ్తాను. దే విల్ నెవర్ బీ ఏ చేంజ్ ఇన్ మీ. పీపుల్ థింక్ దే అండర్స్టాండ్ మీ. ఎస్, నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుంది, నన్ను అప్పుడప్పుడు ఒక్కడిని కూర్చుని ఒంటరిగా కూర్చొని నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నా థాట్ ప్రాసెస్ లేరు అని అనుకుంటుంటాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే అప్పుడప్పుడు తను అంటుంది, మీరు ఇది కాదండి, దిస్ ఈజ్ నాట్, ఈ ఆలోచనలో మీరు అక్కడ ఆ ప్రపంచానికి నేను వెళ్ళలేను, ఇక్కడికి వచ్చింది ఈ ప్రపంచం కోసం, ఆ ప్రపంచానికి నేను వెళ్ళలేను. నేను తనతో ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నాకన్నా దగ్గర ఎన్నో కోట్ల కిలోమీటర్ పై స్థాయిలో ఉన్నావమ్మా, నీ స్థాయికి నేను రాలేను, రాదలుచుకోలేదు కూడా. ఐ స్టిల్ వుడ్ లవ్ టు ఎంజాయ్ దిస్ లైఫ్. చిన్న సమ్మన్ కమ్స్ అండ్ అప్రిషియేట్స్ మీ, ఐ ఎంజాయ్. మంచి జోక్ ఐ అప్రిషియేట్, ఎ గుడ్ కంపెనీ ఐ అప్రిషియేట్, సరదాగా కలుద్దాం, గుడ్ ఏదైనా తింటూ భలే ఉందండి ఈ ఫుడ్, ఐ ఎంజాయ్, గుడ్ డ్రింక్ ఐ ఎంజాయ్, ఓ మంచి మాట, ఐ ఎంజాయ్ ఆల్ దోస్ థింగ్స్, ఐ లివ్ ఇన్ దిస్. ఇదే నా ఎంజాయ్మెంట్, ఇదే నా ఎనర్జీ. ఇంకా భగవంతుడు అన్నవాడు నా లాంటి వాడికి, ఇలాంటి ఆలోచనలో ఉన్నవాడికి ఆయన మరి కరుణిస్తారా లేకపోతే శిక్షిస్తాడా నాకు తెలియదు. అది కూడా నేను చెప్పేస్తున్నా. పిచ్చోడు ఏదోలో ఉన్నాడు, కరుణించి వదిలేస్తే ఫైన్, లేదు ఈ పిచ్చితనం ఇది తప్పు, వీడికి శిక్షించాలంటే అది కూడా అనుభవిస్తా, అది కూడా భరిస్తాను. దట్ ఆల్సో ఐఎమ్ రెడీ. I feel I am like a warrior getting into the war field today. ఈ ఏజ్లో
ఇప్పుడున్న ప్రపంచం ఇది వార్. ఈ ప్రపంచం ఐఎమ్ ఎ సోల్జర్ రెడీ టు ఫేస్ ఇట్. చాలా జీవితం చూశారు సార్ మీరు. ఐ థింక్ యూ బీన్ చర్న్డ్ బై లైఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇవాళ ఐ థింక్ బై ఫార్ నేను ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ మిమ్మల్ని మీవి చూశాను సార్. నేను కూడా 1-2 సందర్భాల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. కానీ టుడే ఇట్ వాస్ వెరీ ఇంకా ఒక డీపర్ లేయర్ ఆఫ్ యూ చూసే అవకాశం మాకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఏమంటారు సంజయ్ కిషోర్ గారు? సార్ అంతేనా? 100%. బట్ ఐ డోంట్ నో, చెప్పాను కదా, ఇది నేను డిజైన్ చేసుకున్న ఒక నా పుస్తకం, నా బతుకు, నా లైఫ్. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవ్వరికీ ఇబ్బంది పెట్టను. అది నా భార్య గారైనా సరే, మా అబ్బాయి గారైనా సరే, నా మిత్రులకైనా సరే. సో ఎవరి దగ్గరైనా బట్ ముందే చెప్తాను, ఐఎమ్ సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న జీవితం దీంట్లో మేడం. సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికే ఈ ట్రావెలే ఇస్ ది మోస్ట్, దాన్ని ఏమనాలని తెలియదు. రైట్ రాంగ్ హో గయా. 64 years. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ లివ్. 64 years అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేనేం మార్చలేను. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విచ్ ఐ లివ్. సో యాజ్ వి క్లోజ్ సార్, మీ ఇష్టమైన కిషోర్ కుమార్ గారి పాట గుర్తొస్తుంది. ప్లీజ్, మీరు చాలా బాగా పాడతారు. నా కిషోర్ కుమార్ గారి పాట పాడేంత సాహసం చేయలేను సార్. ఎందుకంటే ఓకే, కిషోర్ గారు చల్తే మేరీ ఏ గీత్ యాద్ రఖనా, కభీ అల్విదా నా కెహనా, అదే కభీ అల్విదా నా కెహనా. నేను అల్విదా చెప్పలేదు, అంతే. అది రావాల్సింది. అది ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలి. అల్విదా కాదు సార్, ఈ న్యూస్ రూమ్ లోంచి అనేది, మా స్టూడియోలోంచి ఈ న్యూస్ రూమ్ లోంచి, ఈ ప్రపంచం నుంచి ఆయనే అల్విదా నాకు చెప్పాలి. ఇంకా మీరు చాలా కాలం మంచి మంచి పాత్రల్లో మమ్మల్ని అలరిస్తారని, రావాలమ్మా. బహుశా ఒక బిగ్ అంటే వెరీ అన్యూజువల్ రోల్ మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి ఏంటంటేనమ్మా, వెరీ హ్యాపీ. ఈ మధ్యన నేను యంగ్స్టర్స్ అందరితో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్లీ పాత సినిమాలు రెఫరెన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్తూ ఉంటారు, సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ ఆత్రేయ గారు, వెన్ ఐ వర్క్ విత్ సరిపోతుంది ఆ సినిమా, సార్ ఈ దీంట్లో ఒకే ఒక మంచి సీన్ ఉంది సార్ మీకు. ఆ సీన్ ఏంటంటే ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది విలన్. వారి క్యారెక్టర్ ఏంటి, అసలు వారికి ఆ ఊరికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ఊరి మీద ఆ జనాల మీద ఎందుకు ఆయనకి అంత కోపం, అతనికి వాళ్ళ బ్రదర్కి ఏమిటి ఇది. ఈ సన్నివేశం హీరోయిన్కి చెప్తే అక్కడి నుంచి షీ టేక్స్ అప్. సో దానికోసమే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాం. 1, కొంచెం తెలిసిన మొహం ఉంటే బాగుంటుంది. ఆ ఏజ్ కూడా ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర పనిచేసి టోటల్గా తెలుస్తుందని కనుక మీరైతే కరెక్ట్గా ఉంటారని చెప్పాను. 2, నేను రాసిన లైన్లు ఆ చెప్పే విధానంలో మీ గొంతు కాస్త సహకరిస్తుంది, హెల్ప్ అవుతుంది అని పెట్టుకున్నానని. ఎగ్జాక్ట్లీ అదే సీన్. సరిపోదా సినిమా? సరిపోదా. దట్ ఈస్ ద సీన్ దట్ ఐ హావ్ డన్. ఇస్తున్నారు, పిలుస్తున్నారు, ఇంకా చేయగలిగితే ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ ఆ ఎంతూజియాజం ఇంకా చావలేదు, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అది మాత్రం ఇంకా పుష్కలంగా ఉండాలని కోరుకోండి, అంతే. దట్స్ ఓన్లీ థింగ్. గ్రేట్ సార్, వీ లుక్ ఫార్వర్డ్ టు మోర్ అండ్ మోర్ ఆఫ్ యూ ఆన్ స్క్రీన్ అండ్ ఆల్సో ఇన్ సచ్ సెట్టింగ్స్. మళ్ళీ తప్పకుండా మంచి కిషోర్ కుమార్ గారి పాటలు, క్రికెట్ మీద ఒక సందర్భంలో మిమ్మల్ని పలకరిస్తాం. మీరు ప్రిపేర్ చేసుకుని వచ్చేసేయండి. అంతే, ఆ పాటలు పాడుకుంటూ వాటి సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ ఒక చక్కటి, ఐ థింక్ ఇట్ విల్ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు టేక్ లైఫ్ ఈజీ ఆల్సో. మీరు చెప్పిన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. మళ్ళీ సంజయ్ కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన చూస్తున్నాడు, ఇంకోటి ఏదో టాపిక్ మీద పట్టుకొద్దామని. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. God bless you, Nana. God bless you. Namaste. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.